కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య చింతకుంట బ్రాంచ్ పాఠశాలలో ప్రైమరీ మరియు హై స్కూల్ నాన్ ఎంపీసీ టీచర్స్ వర్క్షాప్ మరియు యాన్యువల్ కన్వెన్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హై స్కూల్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ బివి సతీష్, హై స్కూల్ స్టేట్ కోఆర్డినేటర్ జయరాజు, ప్రైమరీ స్టేట్ కోఆర్డినేటర్ పద్మ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీచర్లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాలకు అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన శక్తి మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించే విధంగా బోధనా పద్ధతులు ఉండాలని సూచించారు. విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా నైపుణ్య అభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతిక పరిజ్ఞానం, విలువల ఆధారిత విద్య వైపు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి టీచర్ ఒక మార్గదర్శకుడుగా ఉండి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం పలికారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తూ వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాల అభివృద్ధి నిరంతరం సహకరిస్తున్న తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ గత 9 రోజులుగా చింతకుంట బ్రాంచ్ వేదికగా కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట తదితర ప్రాంతాల నుండి వచ్చిన ప్రైమరీ 670 మంది ఉపాధ్యాయులు, హై స్కూల్ 720 మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ వర్క్షాప్లో టీచర్ల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం, డిజిటల్ టీచింగ్ పద్ధతులు, స్మార్ట్ క్లాస్ రూమ్ వినియోగం, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, స్టూడెంట్ సైకాలజీ, టైం మేనేజ్మెంట్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించామని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల్లో మానసిక ధైర్యం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ఫెయిర్లు, ఒలింపియాడ్స్, ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ వంటి రంగాల్లో కూడా రాణించేలా పాఠశాల కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ వైస్ ప్రిన్సిపాల్ గోవర్ధన్, రవీందర్ రాజా, జోనల్ పీటీలు శ్రీకాంత్, రాజేందర్, సాగర్ అకాడమిక్ ఇన్ఛార్జీలు, విభాగాధిపతులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్త చరిత్రకి, కొత్త జీవితానికి నాంది పలికి, అలాగే దేశాన్ని ఇప్పుడు నాకు రాజకీయాలతో ఇంత సమావేశాలు సభలకి హాజరవుతూ దేశాన్ని ఉత్సాహపరు ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉరుతులు ఊగించాడు. 40 ఏళ్ళు దాటిన వయసులో కూడా ఇప్పుడు సినిమాల్లో చురుగ్గా పాల్గొంటూ టీవీ సీరియల్స్ లో, యాడ్స్ లో అత్యంత పెయిడ్ ఆర్టిస్ట్ గా 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్. మీరందరికీ కూడా సినిమా చూస్తున్నారు, అందులో నటించిన చిరంజీవి వయసు కూడా. కాబట్టి ఏజ్ ఈజ్ ఏ నంబర్, ఇట్ ఈస్ నాట్ ఏ. సాధించబోతున్నారు, అప్పుడే మీ మీద విమర్శలు వస్తాయి. వాటిని చూసి వెనకడుగు వేయకండి, వాటిని చూసి భయపడకండి. మీ చుట్టూ ఎంతమంది నెగిటివ్ గా ఎన్ని మాటలన్నా, ఒత్తిడి కలగజేసినా ఆ ఒత్తిడి వల్ల వజ్రం గట్టితనం పెరుగుతుంది, మెరుపు కళకళ పెరుగుతాయి. అలానే మీరు కూడా ఈ విమర్శల్ని తట్టుకొని బలంగా నిలబడి మీరు రోల్ మోడల్ గా, ట్రెండ్ సెట్టర్ గా నిలబడాలి. ఒక పడవ నీటిలో ఉంది, చుట్టూ నీరుంది, కానీ పడవలో ఉన్న వాళ్ళు సేఫ్. ఎప్పటి వరకు? ఆ బయట ఉన్న నీళ్లు లోపలికి రానంత వరకు. ఉంది, అవమానాలు ఉన్నాయి, మీ మనసులోకి రానంత వరకు, ఆ భయం, ఆందోళన మీ మనసులోకి రానంత వరకు మీరు సేఫ్. మీ చుట్టూ ఎంతమంది నెగిటివ్ మాట్లాడినా మీ మనసులోకి తీసుకోకండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. మీ కష్టం, మీ శ్రమ, మీ పట్టుదల మిమ్మల్ని విజేతలుగా మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సిన పని ఏంటి? ఒక పడవ వెళ్తా ఉంది, విపరీతమైనటువంటి గాలి. Class very well.
and make the learning process enjoyable so that every child can participate in learning. Even progressive learners has to participate in your teaching process. So both, when they participate effectively, it will be teaching learning process. So teaching learning process. Have you understood? Next, activities. Now see, in the workshop we will do few activities. We as resource team, we will perform some model demos, some activities. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాన్యువల్ కన్వెన్షన్ ప్రోగ్రాంలో భాగంగా మా ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ సతీష్ గారు కరీంనగర్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నాన్ ఎంపీసీ టీచర్స్కి మేము ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి సజెషన్స్, సలహాలు ఇవ్వడంతో పాటు రిజల్ట్ ఓరియంటెడ్గా ఎలా వర్క్ చేయాలి, పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలి, పిల్లల్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి, తద్వారా రిజల్ట్ ఎలా రప్పించుకోవాలి అనే సజెషన్స్ ఇవ్వడానికి ఈరోజు ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ సతీష్ గారు కరీంనగర్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడున్న నాన్ ఎంపీసీ టీచర్స్ నియర్లీ 500 మంది టీచర్స్కి సార్ సజెషన్స్, గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యాన్యువల్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ అనేది శ్రీ చైతన్యలో ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా మేము ఎంపీసీ టీచర్స్కి ఒకసారి, నాన్ ఎంపీసీ టీచర్స్కి ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరపడం జరుగుతుంది. దీంట్లో నాన్ ఎంపీసీ టీచర్కి 10 రోజులు రిసోర్స్ పర్సన్స్తో అకాడమిక్ పరంగా మనం ఎలా పిల్లల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా టీచ్ చేయాలి, పిల్లలకి కాన్సెప్ట్ని ఎలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలి, అలానే రిజల్ట్ రప్పించడం కోసం ఎలా పిల్లల్ని ప్రిపేర్ చేయించాలనే సజెషన్స్, గైడ్లైన్స్తో పాటు సబ్జెక్ట్ వైజ్గా యాక్టివిటీస్ ఏం చేయించాలి, ప్రాజెక్ట్ వర్క్లు ఎలా చేయించాలి అనేది ఆర్పీలు టీచర్స్కి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నాన్ ఎంపీసీ టీచర్స్కి ఈ ప్రోగ్రామ్ అనేది 10 రోజులు జరుగుతుంది. అలానే ఎంపీసీ టీచర్స్కి ఈ ప్రోగ్రామ్ అనేది 15 డేస్ జరుగుతుంది. నాన్ ఎంపీసీ అయినా ఎంపీసీ అయినా కానివ్వండి, మారుతున్న టీచింగ్ కరికులంకి అనుగుణంగా పాఠ్యభాగాలకు అనుగుణంగా ఎలా చెప్పాలి, ఏంటి అనేది గైడెన్స్ ఇవ్వడంతో పాటు 100% రిజల్ట్ ఓరియంటెడ్గా గైడెన్స్, సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యాన్యువల్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ ద్వారానే మేము శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ని కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ టాప్ మార్క్ ఎస్ఎస్సిలో 597 శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి రావడం జరిగింది. అలానే మనం ఏపీ స్టేట్లో చూసుకున్నట్లయితే ఏపీ స్టేట్ ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసిన రిజల్ట్ని కనుక మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అక్కడ వచ్చిన టాప్ మార్క్ 599 అది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి ఇవ్వడం జరిగింది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్ అచీవ్ చేసుకోవడం జరిగింది. అలానే మనం సిబిఎస్ఈ చూసుకున్న 500కి 499 మార్క్స్ అచీవ్ చేసుకొని నేషనల్ ఫస్ట్ మార్క్ని శ్రీ చైతన్య స్టూడెంట్స్ అచీవ్ చేసుకోవడం జరిగింది. అలానే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా గవర్నమెంట్ ఇచ్చిన ప్రిలిమినరీ కీ ప్రకారం 2 స్టూడెంట్స్కి 720 అవుట్ ఆఫ్ 720 రావడం జరుగుతూ ఉంది. దీనికంటే ముందు జరిగిన ఐఐటి జేఈఈ మెయిన్స్ రిజల్ట్ ఏదైతే ఉందో దానిలో చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా టాప్ మార్కు గెయిన్ చేసుకున్న స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ 300కి అవుట్ ఆఫ్ 300 మార్కులు అచీవ్ చేసుకొని నేషనల్ టాప్ ర్యాంక్ అచీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ అనేవి శ్రీ చైతన్యలో రావడం జరుగుతూ ఉంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జయరాజు, తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎగ్జిక్యూటివ్ అకాడమిక్ కోఆర్డినేటర్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు? మై నేమ్ రాజ్ కుమార్ ఆచార్య, కరీంనగర్ చింతకుంట శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్. ఈరోజు హై స్కూల్ వాళ్ళకి, నాన్ ఎంపీసీ టీచర్స్కి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ వారి చేత ఇయర్లీ జరిగే టీచింగ్ కన్వెన్షన్ ప్రోగ్రాం జరగడం జరిగింది. అలాగే ప్రైమరీకి పద్మా మేడం గారి చేత, అలాగే ప్రీ ప్రైమరీకి కర్నల్ లూసీ మేడం గారి చేత యాన్యువల్ కన్వెన్షన్ ప్రోగ్రాం జరగడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ ఒక 5 జోన్లు, ఒక 65 బ్రాంచీల నుంచి స్టాఫ్ వచ్చారు. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ కలిపి ఒక 450 మంది స్టాఫ్, అలాగే నాన్ ఎంపీసీకి ఒక 300 మంది స్టాఫ్ అందరూ కూడా ఈరోజు యాన్యువల్ కన్వెన్షన్ ప్రోగ్రాం జరిగింది. అంటే టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం. ప్రతి సంవత్సరం కూడా
ప్రైమరీకి ఒక 5 days, ప్రీ ప్రైమరీకి ఒక 12 days, నాన్ ఎంపీసీకి ఒక 15 days, ఎంపీసీకి 20 days జరుగుతుంది. సో సరౌండింగ్ నాన్ లోకల్లో ఉండే బ్రాంచ్ స్టాఫ్కి మనం హాస్టల్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అందరు స్టాఫ్ కూడా లంచ్, బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే మన బ్రాంచ్కి వస్తున్నారో కన్వెన్షన్. సో ప్రతి ఒక్కరు వాళ్ళకి ఆర్పీస్, ఏఆర్పీస్ ఉంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్కి 2 ఆర్పీస్, ఏఆర్పీస్ ఉంటారు. వాళ్ళు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత టీచర్స్ డెమోస్ తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత టీచర్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలాగుంది, ఏ టాపిక్లో టీచర్స్ కొంత వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ట్రైనప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల టీచర్స్ ఓవరాల్ డెవలప్మెంట్ అవుతుంది. కమ్యూనికేషన్ పెరుగుతుంది టీచర్స్కి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక టాపిక్ అనేది టాపిక్ డౌట్ ఉన్న పక్క ఉన్న బ్రాంచెస్ టీచర్స్తో కమ్యూనికేట్ అయ్యి టీచర్స్ను ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే నాన్ అకాడమిక్ టీమ్ అండి, ఏదైతే ఆయాసే కావచ్చు, స్టాఫ్ని పర్టికులర్గా సరౌండింగ్ 30-40-50 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి స్టాఫ్ కరీంనగర్ రావడం, అక్కడ నేర్చుకోవడం, ఆ డ్రైవర్సే కావచ్చు, కేఎంసే కావచ్చు, ప్లస్ ఎస్పెషల్లీ పీటీస్ అండి. అంటే ఎందుకు మనకి వీళ్ళందరూ సపోర్ట్ చేసుకున్నారంటే, సార్ మనకి ఒక 15 days ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ప్రతి మినిట్ అనేది కూడా మనకి చాలా యూస్ఫుల్. ప్రతి మినిట్, ప్రతి సెకండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టీచర్స్ ఆర్పీస్, ఏఆర్పీస్ ప్రతి ఒక్క టాపిక్ నేర్పించడం జరుగుతుంది. టీచర్స్ నేర్చుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాసెస్లో, స్కూళ్ళల్లో ఇంకా ఎక్స్ట్రాడినరీగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ నేర్చుకుంది ఏదైతే ఉంటుందో. సో దాని గురించి మనం పీటీస్ హెల్ప్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు సపోర్ట్. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు అవర్ డివిజనల్ మేనేజర్ గారు సదాశివరెడ్డి గారు. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ చూసుకోవాలన్నా సార్ ఒక ప్లాన్ పక్కా ఉంటుంది. అలాగే మా జోనల్ ఏవో కిషన్ రెడ్డి గారు ఎస్పెషల్లీ ఈ సరౌండింగ్ 5 జోన్స్ ఏజిఎమ్స్ అండి, ఎమ్రాజ్ గారు కరీంనగర్ జోన్స్, సిద్దిపేట మంచిర్యాల జోన్స్, వరంగల్ నిజామాబాద్ అరవింద్ రెడ్డి గారు, మహిపాల్ సార్, తర్వాత మన మహిపాల్ సార్, వీళ్ళ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. టీచర్స్కి టైం టు టైం షెడ్యూల్ ఉంటుంది, దాని ప్రకారం చూసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం మనకి ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్పెషల్లీ థ్యాంక్స్ అవర్ డైరెక్టర్ మేడం, చైర్మన్ గారు శ్రీధర్ గారు, శ్రీవిద్య మేడం. ఎందుకంటే స్టాఫ్ని ఎంతో దూరం డిస్టెన్స్ వెళ్ళి అక్కడ నేర్చుకున్న దానికన్నా సరౌండింగ్ కరీంనగర్ ఉన్న సరౌండింగ్ 50 కిలోమీటర్ బ్రాంచెస్కి కలిపి మన దగ్గర ప్రోగ్రామ్ కండక్ట్ చేసి నేర్పించాలి. టీచర్స్ ఎక్కడ కష్టపడకూడదు అనే ఉద్దేశంతో మన కరీంనగర్ జోన్లో ఇటు మంచిర్యాల జోన్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు సెంటర్ పాయింట్ రావడం వల్ల వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.